ఓకే. దేవుని వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి బట్టి అలాగే పార్ట్నర్షిప్ యాజమాన్యానికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమ్, ఈ సమయంలో ఆ, మనకి మనం ఈరోజు ధ్యానించబడేటువంటి అంశము కాస్ట్ ఆఫ్ కల్చరల్ కాంప్రమైజ్. కల్చర్ అంటే ఏంటి? దానికి కాంప్రమైజ్ అవ్వడం వల్ల మనకి జరిగే నష్టం ఏంటి అనేది వాక్యానుసారంగా ఆ, కొన్ని వాక్య ఆధారంగా మనం కొన్ని విషయాల్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ, చాలా మంది కల్చర్ అనగానే సంథింగ్ బ్యాడ్ అన్నట్టు క్రిస్టియానిటీలో కూడా మనం చూస్తాం. కల్చర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ బ్యాడ్, బట్ ఇన్ వాట్ ఆస్పెక్ట్ ద కల్చర్ ఇస్ లీడింగ్ అస్ అనేది చాలా ఇంపార్టెంట్. కల్చర్లోనే తప్పు ఉంది అనడానికి లేదు, కల్చరే తప్పు అనడానికి లేదు. ప్రతి కల్చర్లో కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. కానీ వాక్యానికి దేవుని మాటకి ఏది వ్యతిరేకంగా వెళ్తుందో దాన్ని చేసుకున్నటువంటి ఒక డిసర్నింగ్ స్పిరిట్, మంచి చెడుల్ని చేసే స్పిరిట్ అనేది మనకు కావాలి. ఈ సమయంలో మన సంఘాలకి, సంఘ నాయకులకి, దేవుని బిడ్డలకి అది చాలా అరుదుగా ఉన్నట్టు ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేది మనం గమనించగలం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కల్చరల్ సెన్సిటివిటీ లేక సేవ చేసే వారు అవ్వచ్చు, సేవలో ఉండే వాళ్ళు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, చాలా తబ్బిబ్బు అవుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిలవెంట్ టాపిక్ వేర్ వి క్యాన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ద కాంప్రమైజ్. కల్చరల్ కాంప్రమైజ్లో డబ్బు విషయంలో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, బిజినెస్ విషయంలో అవ్వచ్చు, పర్సనల్ విషయంలో అవ్వచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, అన్ని వయసులో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కల్చరల్ కాంప్రమైజ్లో చాలా ఇబ్బంది పడుతున్న వారే. సో దాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా, వాట్ ఈస్ కల్చర్? కల్చర్ అంటే ఏంటి? ఉన్నటువంటి టైంని బట్టి యూజువల్లీ ఐ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఇంటరాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఈరోజు మాత్రం నేను ఇంటరాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. యూ జస్ట్ లిజన్ టు వాట్ ఐ వాజ్ షేరింగ్ అండ్ యూ కెన్ నోట్ ఇట్. అండ్ ఫైనలీ మీకున్న ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాతో పంచుకోవచ్చు. వాట్ ఈస్ కల్చర్? కల్చర్ ఏంటి అని అనేటప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు కల్చర్ ఈజ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ దట్ వీ లివ్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్వేజ్ అనేది కల్చర్లో ఒక భాగం. మెడిసిన్ అనేది కల్చర్లో ఒక భాగం. వర్కింగ్ స్కెడ్యూల్స్, క్లోతింగ్, డ్రెస్సింగ్, మేనరిజమ్స్, మనం వేసుకునే జోక్స్, మనం చేసుకునే సెలబ్రేషన్స్, మనం చెప్పుకునే కథలు, మనం తినే ఫుడ్స్, ఎలా తింటాము, రైజింగ్ కిడ్స్ అవ్వచ్చు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే మతపరమైన విషయాలు కూడా ఒక కల్చరల్ ఆస్పెక్ట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూసినట్లయితే వీఆర్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ జైన్స్, బుద్ధిస్ట్, రకరకాల హిందూస్ అండ్ మెజారిటీ ఆర్ హిందూస్. బట్ మన కల్చర్ మనం చూసినట్లయితే, మనం తినే ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్స్ చూసినట్లయితే డిఫరెంట్ కల్చర్స్ విల్ షేర్ సేమ్ ఫుడ్ కదా. ఆంధ్రాలో ఉండేవారు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని కాదు, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఫుడ్స్ మనం తీసుకుంటాం. అండ్ దెన్ వెన్ వి టాక్ అబౌట్ డ్రెస్సింగ్ ఆల్సో, క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అని కాదు. వెన్ వి లుక్ ఎట్ ఇట్, యా, వి విల్ మిక్స్ థింగ్స్. అండ్ వెన్ వి టాక్ అబౌట్ ట్రెడిషన్స్, క్లోతింగ్, మేనరిజమ్స్, జోక్స్, ఎంతమంది చూస్తారు? మూవీస్ ఉన్నాయి ఇప్పుడు, క్రిస్టియన్స్ ఎంతమంది క్రిస్టియన్స్ చూడలేదు? దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ వాచ్ మూవీస్, హూ వాచ్ కామెడీ షోస్ ఇన్ టీవీస్. యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ హూ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ. సో కల్చర్ అనేది ఏంటంటే చాలా బిగ్ అనమాట, చాలా పెద్ద, చాలా ఉన్నది. దాన్ని మనం యూనో అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయం. లెట్ మీ మై ఇంటర్నెట్ హ్యాస్ బీన్ okay, so that my screen can be visible to you fully. Okay, so
మనం చూసినట్లయితే కల్చర్‌ని చూసినట్లయితే చాలా చిన్నగా, తక్కువగా అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదని అనుకుంటాం. కానీ ఎవ్రీ ఎవ్రీ మూవ్‌మెంట్ ఇన్ అవర్ లైఫ్స్, ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్, ఎవ్రీ సెమిస్టర్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీ డెకేడ్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ద కల్చర్, ద కల్చరల్ వేర్. The knowledge, the stories, the language, the traditions, the technical skills, tool, objectives, the arts, food and drinks, the value systems. కల్చర్ అనేది సంహౌ ఇట్ ఇన్ఫిల్ట్రేట్స్ అవర్ మైండ్ అండ్ హార్ట్స్. మన హృదయాల్ని, మనం బ్రెయిన్స్‌ని అది ఇన్ఫిల్ట్రేట్ చేస్తది. మనకు తెలియకుండానే మనం కల్చరల్‌గా ఇట్ వి కెన్ బి సెన్సిటివ్ ఆర్ ఇన్సెన్సిటివ్ టు ద కల్చర్ అండ్ సంహౌ కల్చర్ కమ్స్ ఇంటూ అవర్ పిక్చర్. కల్చర్ భారతదేశంలో కొంచెం ఛాలెంజింగ్ కన్సర్న్ ఉంది. బట్ స్టిల్ వాట్ ఈస్ కల్చర్ అండ్ వాట్ ఈస్ రిలిజన్ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, రిలిజన్, కల్చర్ ఎన్కంపాసెస్ రిలిజన్. అంటే రకరకాల రిలిజన్‌లు ఒక కల్చర్‌లో ఉండొచ్చు. ఒకే కల్చర్‌లో ఈ మతాలు కలిసి ఉండొచ్చు. సో, రిలిజన్ ఈస్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ద కల్చర్. సో, ఆహ్, చెప్పాలంటే ఆహ్, రిలిజన్ కన్నా పెద్దది కల్చర్. రిలిజన్ కన్నా పెద్దది కల్చర్. ఎందుకంటే ఆ కల్చరల్ పూల్‌లో నుంచి మల్టిపుల్ రిలిజన్స్ ఆహ్, కలిసి మమేకమై ఉండేటువంటి అవకాశం ఉంటది. అండ్ కల్చర్ ఈస్ అన్ అక్వైర్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ అన్ అక్వైర్డ్ బాడీ ఆఫ్ యూ నో నాలెడ్జ్. అక్వైర్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఒక్క నిమిషం. అక్వైర్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సో, మనం గమనించినట్లయితే ఆహ్, ఈ ఈ నాలెడ్జ్ అనేది ఒక మతానికి సంబంధించిందో, ఒక కులానికి సంబంధించిందో, ఒక గోత్రానికి సంబంధించిందో కాదు. రకరకాల విభిన్నమైనటువంటి మత ఆచారాల నుంచి, లేకపోతే మనుషుల నుంచి మనకి అక్వైర్ చేయబడినటువంటి నాలెడ్జ్ కల్చర్ అన్నమాట. సో, బేసికల్‌గా రిలిజియన్ అంటే ఒక మతానికి, లేకపోతే ఒక విధమైనటువంటి ఆలోచన భావానికి సంబంధించినటువంటి సిస్టమ్‌గా మనం రిలిజియన్ చూస్తాం అన్నమాట. ఆల్సో కల్చర్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ఎ సొసైటీ. అండ్ బట్ వెన్ యూ టాక్ అబౌట్ రిలిజియన్, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎ సుప్రీం బీయింగ్. ఒక దేవుడికి, ఒక దేవతకి ఏమంటారు, కనెక్ట్ అయ్యి ఉంటది. ఒక ఒక రెవల్యూషన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. అండ్ ట్రెడిషన్స్ లేకపోతే కల్చర్స్ అనేవి మారుతూ ఉంటాయి. అది ప్రాక్టికల్‌గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఈరోజు ఈ డ్రెస్ ఏసుకుంటాం, రేపు ఇంకో డ్రెస్ ఏసుకుంటాం. పరిస్థితులు బట్టి ఫుడ్ మారిపోతుంటది. పరిస్థితులు బట్టి అన్ని మనం మార్చేస్తా ఉంటాం. అవసరతలను బట్టి మారిపోతుంటాయి కల్చర్స్. కానీ బేసికల్‌గా రిలిజియన్స్ అనేవి గూడా కొన్ని కొన్ని సార్లు మారుతుంటాయి. బట్ బేసికల్‌గా రిలిజియన్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటది. ఎందుకంటే వాటికొక రిటన్ టెక్స్ట్ ఉంటది. వాటికొక మన మత గ్రంథాలుంటాయి. ఆ గ్రంథాల ప్రకారంగా అవి ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. బట్ కల్చర్స్ బేసికల్లీ చేంజెస్. అంటే మళ్ళీ వచ్చిన కల్చరే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటది. ట్రెడిషన్స్ వస్తూ ఉంటాయి. బట్ బేసిక్‌గా ఏంటంటే కల్చర్ అనేది కొంచెం డైనమిక్‌గా ఉంటది. మార్పులు, చేర్పులు జరుగుతా ఉంటది. మనుషులు వాటిని మారుస్తా ఉంటారు. మనుషుల యొక్క అవసరతలను బట్టి, పరిస్థితులను బట్టి కల్చర్ మారిపోతుంటది. కానీ రిలిజియన్ అనేది బేసిక్‌గా స్టాండర్డ్‌గా టెక్స్ట్ మీద బేస్ అయ్యి, మత గ్రంథాల మీద బేస్ అయ్యి రిలిజియన్ అని ఉంటది. సో, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సమ్‌టైమ్స్ కల్చర్ ఇంపాక్ట్ రిలిజియన్ అండ్ సమ్‌టైమ్స్ రిలిజియన్ ఇంపాక్ట్ కల్చర్. 2 జరుగుతుంటాయి. మన భారతదేశంలో మనం గమనించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది మనుషులు ఏం చేయాలనుకుంటున్నారంటే, దే వాంటెడ్ టు సీ ఇండియా యాస్ ఎన్ కల్చరల్ రిలిజియస్ సిస్టమ్. అంటే ఆ మతమే ఆ కల్చరు, ఆ కల్చరే మతము అన్నట్టు మాట్లాడతారు. సో, ఆహ్, ఒక క్రిస్టియానిటీని ఒక ఆంగ్ల, లేకపోతే అమెరికన్స్ ఒక ఒక రిలిజియన్ లాగా, దానివల్ల మన కల్చర్ చెడిపోతుంది. దానివల్ల మనకున్నటువంటి ఏమంటారు, ఒక సిస్టమ్‌ని నాశనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రెస్సింగ్‌లో అవ్వచ్చు, ప్యాంట్, షర్ట్‌లేసుకోకూడదు. ఆహ్, మన వస్త్రాలు వేరేగా ఉంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు. మన ఆరోగ్య విధానాలు వేరు. వాళ్ళ వల్ల మన ట్రెడిషన్ అంతా చెడిపోయింది. వాళ్ళ వల్ల మనదంతా మారిపోయింది అనేటువంటి ఆలోచనలు కూడా మనం వింటూ ఉంటాం. నేనెందుకు ఈ మాటలన్నీ ఇప్పుడు చెప్తున్నానంటే, సో, కల్చర్ అండ్ రిలిజియన్ హాస్ సంథింగ్ టు డూ విత్ ఈచ్ అదర్. కొన్ని కొన్ని సార్లు కొంతమంది చాలా రిలీజియస్ ఫానాటిక్స్‌గా ఉండి, కల్చర్ ఈజ్ ఈక్వల్ టు రిలిజియన్ అన్నట్టు మాట్లాడతారు. కొంతమంది రిలిజియన్ ఈజ్ ఈక్వల్ టు కల్చర్, కల్చర్ ఈజ్ ఈక్వల్ టు రిలిజియన్ అన్నట్టు మాట్లాడతారు. బట్ లెట్స్ బి కేర్‌ఫుల్. కల్చర్ ఈజ్ లిటిల్ బిగ్గర్ థాన్ రిలిజియన్. అండ్ దెన్ డిఫరెంట్ నేషన్స్, డిఫరెంట్ దేశాలు, డిఫరెంట్ కల్చర్స్‌ని ఫాలో అవుతాయి. సమ్‌టైమ్స్ వి ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై అదర్ కల్చర్స్. అందుకనే ఇండియాలో ఉన్న వాళ్ళు అబ్రాడ్ ఎళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ కల్చర్ అంటే ఫాంటసీ, ఆ కల్చర్ అంటే చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇక్కడి నుంచి ఎళ్లి అక్కడ చదువుకోవాలని, అలాంటి డ్రెస్సులేసుకోవాలని, అలాగుండాలని, అలాంటి లైఫ్ స్టైల్ ఉండాలని, కాబట్టి ఆ కల్చర్‌ని మనం బారో చేసుకుంటాం. మన కల్చర్‌ని కూడా బయట దేశాలు తీసుకుంటూ ఉంటాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మన డ్రెస్సింగ్ అవ్వచ్చు, సరదాగా చేస్తారా? సీరియస్‌గా చేస్తారా? అది దేని మీద ఆధారపడి ఉంటదనేది మల్టిపుల్
ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి. సో లెట్స్ జస్ట్ కీప్ దిస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మన మైండ్ లో బ్యాగ్ పెట్టుకుందాం. ఇప్పుడు మన కల్చర్ అంటే అర్థమైంది. సో బేసిక్ అండర్స్టాండింగ్ మన కల్చర్ అంటే అర్థం వచ్చింది. ఇప్పుడు కల్చర్ లో దేవుడు ఉన్నాడు ఒక పక్కన, దేవుని వాక్యం ఉంది, ఆ దేవుని స్వరం వినపడుతుంది. ఇంకో పక్కన కల్చర్ అనేది కూడా ఉంది. కల్చర్ అనేది మనుషులను బట్టి మారుతుంటది. ఇంకో పక్కన ఆ ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే రిలీజన్ అనేది, లేకపోతే మతం అనేది, లేకపోతే మార్గం అనేది, మన విశ్వాసం అనేది సంథింగ్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ థింగ్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ గాడ్, సంథింగ్ రిలేటెడ్ టు ద స్క్రిప్చర్స్. ఇప్పుడు వాక్య భాగంలో నుంచి, ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచి మనం దేవుని వాక్యంలో నుంచి ఒక స్టోరీలో నుంచి కొన్ని విషయాలను ఈరోజు గమనిద్దాం. ఒక 5 విషయాలు మనం గమనిద్దాం. ఎలాగా ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎ కింగ్, ఒక గొప్ప రాజు, మనకి బైబిల్ చదివినప్పుడు మనకు కనిపించేటువంటి వాక్య భాగంలో ఒక గొప్ప రాజు దావీదు మహారాజు. దావీదు మహారాజు కథ మనందరికీ బాగా సుపరిచితమే. నేను మీ అందరికి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అయినప్పటికీ కొన్ని విషయాలను ఈ రోజు గమనిద్దాం. ఎలాగా దావీదు మహారాజు జీవితంలో కల్చర్ అనేది ఇంపాక్ట్ చూపించింది. ఆ కల్చర్ లో కాంప్రమైజ్ అవడం వల్ల దావీదు మహారాజు ఏం కోల్పోయాడు. దావీదు మహారాజే కాదు, కమ్యూనిటీగా ఇశ్రాయేలీలు ఎలా కోల్పోయారు. ఒకవేళ మనం కూడా ఇశ్రాయేలీల వల్లే ఒక కమ్యూనిటీగా, ఒక సంఘంగా, లేకపోతే ఇండివిజువల్ గా, ఒక కుటుంబంగా, ఒక చర్చిగా, ఒక ఫెలోషిప్ గా, లెట్స్ ఏ పార్ట్నర్షిప్ ఇండియా లాగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూఆర్ కాంప్రమైజింగ్ ద కల్చర్, విల్ ఇట్ కాస్ట్ అస్ సంథింగ్. అలా మనం కల్చర్ కి కాంప్రమైజ్ అయితే ఆ, మనలో కూడా ఏదైనా మార్పులు వస్తాయి. మనం ఏదైనా దానికి వెల చెల్లించాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది కొన్ని గొప్ప విషయాలు గుర్తొస్తాయి. దావీదు జీవితంలో చాలా జరిగినప్పటికి కూడా దావీదు అనగానే మనకు గొల్యాతు గుర్తొస్తాడు. ఆ గొల్యాతుతో జరిగినటువంటి ఆ యుద్ధం గుర్తొస్తుంది. ఆ యుద్ధంలో దావీదు అంత వీరోచితంగా నిలబడ్డాడు. నిలబడి ఎవడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, అతనుకున్న హైట్ వెయిట్ కి అటు పక్కన ఉన్నటువంటి ఆ ఎనిమి హైట్ వెయిట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ ఆ మరి దావీదు నిలబడినటువంటి ఆ డేరింగ్ అండ్ డాషింగ్, అంత చిన్న వయసులో ఆ గుండె, ఆ మనస్సు, ఆ కమిట్మెంట్ మనం చూస్తే అసలు ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అలాంటి స్టార్టింగ్ పాయింట్ లో మనం దావీదుని చూస్తాం. దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ డేవిడ్ ఇన్ ద స్క్రిప్చర్. అలాంటి కమిట్మెంట్, దేవునితో తనకున్నటువంటి కమిట్మెంట్ గాని, తనకున్నటువంటి బ్రేవరీ మనం మనం చూడగలం. అండ్ దెన్ మనం చూసినప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరి నుంచి ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనేది మనం చూసినప్పుడు చాలా కష్టాలు, నష్టాలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాటని మనం 23వ సంకీర్తన మనం చదువుతున్నప్పుడు మనం అవుతాం. ప్రతి సామ్ లో తనకున్నటువంటి ఇంటెన్సిటీ, డెప్త్, ఈస్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్ అండ్ హిస్ టాలెంట్ వి కాంట్ మ్యాచ్ హిస్ టాలెంట్, ఎస్పెషల్లీ ఇన్ పోయిటరీ అండ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇవన్నీ విషయాల్లో మనం చూసినప్పుడు తన బ్రేవరీలో గానీ మనం చూసినట్లయితే అన్ని పాజిటివ్సే మనకు కనపడుతుంటాయి దావీదు ఆ చిన్న జీవితంలో నుంచి కూడా. దావీదుని ఒక చిన్న స్థితిలో నుంచి, ఆ ఏమి లేని స్థితిలో నుంచి దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఎలా తనని పైకి తీసుకొచ్చాడు, ఎలా రాజుని చేశాడని చూసినప్పుడు మనకు కూడా నిజంగా మనం ఎవరైనా సరే ఎవరు పోవాల్సిందే. సో తన బ్రేవరీని మనం చూసినప్పుడు తన గొర్రెల్ని, తనకున్నటువంటి క్యాటిల్ని కాపాడడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికైనా వెనుతిరగనటువంటి యోధుడుగా, ప్రార్థనా వీరుడుగా, పాటగాడిగా, మాటగాడిగా, మ్యూజిషియన్ గా, కదా! ఎన్ని టాలెంట్స్ అంటే ఇంకా దావీదులో మనం ఇంక ఎత్తి చూపడానికి లేనన్ని టాలెంట్స్. దేవునికి ఎంతో దగ్గరగా సత్సంబంధం కలిగినటువంటి ఒక ఒక బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా, ఒక యవనస్తుడుగా, ఒక చిన్న పిల్లవాడిగా మనం దావీదుని చూస్తాం. అలాగే మరి ఉన్నటువంటి అన్ని విషయాల్ని దేవుడు చూసినట్టు, అలాగే మరి అన్నదమ్ములు తనకన్నా ఎత్తైన వాళ్ళు, పొడుగైన వారు, బలవంతులు ఉన్నప్పటికి కూడా దేవుడు ఎలాగైతే దావీదుని సమూయేలు ద్వారా అభిషేకించి ఎన్నుకొని అభిషిక్తుడిని చేసి ఆయనకు కాబోయేటువంటి రాజుగా ఎలా ఎన్నుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. సో పాయింట్ ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న స్థితిలో నుంచి, ఏమీ లేని స్థితిలో నుంచి, ఒక గొర్రెల కాపర్ నుంచి, ఒక షెపర్డ్ నుంచి హీ బికమ్ అ కింగ్, రాజుగా చేశాడు. కాబట్టి ఈ ఈ షిఫ్ట్ మనం చూసినట్లయితే ఈ షిఫ్ట్ చాలా హెవీ షిఫ్ట్. బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారు. సారీ. యా. సో
గమనించినట్లయితే ఆహ్, హ్మ్, ఏమి లేని స్థితిలో నుంచి ఒక రాజుగా ఎదిగినటువంటి స్థితి మనం చూస్తాం. కానీ దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆహ్, దావీదు యొక్క చివరి దశ మనం చూసినట్లయితే చాలా ఏమంటారు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. దావీదు జీవితంలో ఏడుపు, దావీదు జీవితంలో బాధ, దావీదు జీవితంలో కృంగిపోయిన తనం మనం గమనించగలం. సో, అంతగా ఎదిగి అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి దావీదు మనం చూసినట్లయితే ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ జెప్పి, ఒక పారబుల్ జెప్పి ఆ పారబుల్‌లో నుంచి ఈ తప్పు చేసింది నువ్వే అని చెప్పేంత వరకు కూడా దావీదు బికమ్ ఇన్‌సెన్సిటివ్. అసలేం జరుగుతుందో దావీదు జీవితంలో దావీదుకి అర్థం కాల. ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుని స్వరం వింటూ నడిచేటువంటి ఒక వ్యక్తి, అసలు దేవుని స్వరం వినకుండా, విన్నా సరే అర్థం గాకుండా ఉన్న పరిస్థితిలోకి ఎళ్ళగలడా అని ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఒక దైవజనుడికి, ఒక దేవుని బిడ్డకి, ఒక దేవుడిని వెంబడించేటువంటి ఒక తమ్ముడికి, చెల్లికి, అన్నకి, అక్కకి, అంకుల్‌కి, పెద్దవారికి, చిన్నవారికి ఎవరికైనా ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని స్వరం వింటూ దేవునిలో నడుస్తున్నవారు. ఐ యామ్ నాట్ టాకింగ్ హియర్ అబౌట్ లూజింగ్ ది సాల్వేషన్. రక్షణ కోల్పోవడం గురించి నేను మాట్లాడట్లేదు. రక్షణ ఆనందాన్ని కోల్పోవడం గురించి నేనిక్కడ మాట్లాడుతున్నాను. దావీదు జీవితంలో కూడా 51 కీర్తనలో అంటాడు, "నా రక్షణ ఆనందాన్ని నాకు మరి ఇవ్వవా" అంటాడు. అంటే there is a possibility for a believer in his life when he compromises in certain things in his life, there is a possibility that he may lose the joy of salvation. రక్షణ కోల్పోవడం గాని, రక్షణ వల్ల వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఒక వ్యక్తి కోల్పోతాడు. కోల్పోతాడు. ఖచ్చితంగా కోల్పోతాడు. నథింగ్ ఈస్ ఫ్రీ. ఎవ్రీథింగ్ హాస్ ఎ ప్రైస్. ఏది ఫ్రీగా రాదు. ఈవెన్ రక్షణ కూడా యేసు ప్రభువారు మన కోసం వెల చెల్లించాడు. ఎవరో చెల్లించారు మనకి. ఏది ఫ్రీ కాదు లైఫ్‌లో. ఏది ఫ్రీ కాదు. సో వెన్ యూ కాంప్రమైజ్ ఇన్ సర్టెన్ థింగ్స్ యూ హావ్ టు పే ద ప్రైస్ ఫర్ దట్ థింగ్. సో దావీదు మహారాజు ఎందుకు అలా అయిపోయాడనే దానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రీజన్ ఈస్ కాంప్రమైజ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ప్యూరిటీలో కాంప్రమైజ్ అయ్యాడు. తన జీవితంలో క్లారిటీలో కాంప్రమైజ్ అయ్యాడు. తన జీవితంలో దేవునితో నడిచే విధానంలో కాంప్రమైజ్ అయ్యాడు. తన జీవితంలో ఆ చిన్న స్థితిలో నుంచి గొప్ప స్థితిలోకి వెళ్ళినప్పుడు తన జీవితంలో పడిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి ఆ పడిపోవడంలో జరిగినటువంటి ఈ విషాద గాథలో చివరికి అది గొప్ప కథ, గొప్ప ఎండింగ్‌తో ముగాల్సినటువంటి ఒక స్టోరీ చాలా చేదు అనుభవాలతో ముగించినట్టు మనం చూస్తాం. ఇప్పుడు మనం గమనించి మీరు ఓల్డ్ టెస్ట్‌మెంట్ చదివినట్లయితే ఐ థింక్ చనిపోయే స్థితి వరకు కూడా తన జీవితంలో ఏదో ఒక తెలియని బాధ, వేదన తనని వెంటాడింది. దావీదుని వెంటాడింది. ఈరోజు నిన్ను నన్ను కూడా వెంటాడడానికి ఆహ్, ఏమంటారు ఛాన్స్ లేదని మనం చెప్పడానికి లేదు. సో ఈ కథ అంతా ఎక్కడ జరిగిందనేటప్పుడు ఇట్స్ నాట్ స్టార్టెడ్ అట్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్. ఆ డీసెన్సిటైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆ కల్చరల్ కాంప్రమైజ్ అనేది డేవిడ్ దగ్గర జరిగింది కాదు. ఈ పిక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ బేసికలీ టాకింగ్ అబౌట్ శామ్యూయల్ అండ్ హిస్ 2 సన్స్. సమూయేలు తన 2 కుమారులు. సమూయేలు యాజకత్వం జరుగుతుంది. దిస్ ఇస్ అ టైమ్ ఆఫ్ థియోక్రసీ. థియో అంటే గాడ్ క్రసీ, క్రాటిక్ అంటే లేకపోతే కింగ్డమ్ అనమాట. అంటే అప్పటి వరకు ఇశ్రాయేల్‌ని బయటికి తీసుకొచ్చి, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి నడిపిస్తూ జడ్జెస్ ద్వారా అవ్వచ్చు, ప్రవక్తల ద్వారా అవ్వచ్చు, దేవుడు రాజయ్యి నడిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏమేం గమనించగలం అంటే మనుషులు ఉన్నంత సేపు కూడా మనకి చాలా సార్లు ఏమంటారు అనీతి అనేది మనకు కనపెడతా ఉంటది. మనుషులు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా ఉండరు. కానీ ఇశ్రాయేల్‌లో ఏం జరుగుతుందంటే ఈ జడ్జెస్‌లో అంతా రాజులు వస్తున్నారు, జడ్జిలు వస్తున్నారు, కాపాడుతున్నారు, మనుషులు పాపాలు చేస్తున్నారు. ఆహ్, వాళ్ళు చెరపట్టుకోబోతున్నారు. శత్రువులొచ్చి. దాని తర్వాత దేవుడు వాళ్ళని విముక్తి చేస్తున్నాడు. విముక్తి చేసి వాళ్ళకొక జడ్జిని ఇచ్చి, జడ్జి ద్వారా విముక్తి చేస్తున్నాడు. మరి ఆ జడ్జి కూడా సరిగ్గా ఉండకపోవడం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ దేశం పాడైపోవటం, మళ్ళీ ఇంకొక జడ్జిని ఇవ్వటం. సో ఈ సైకిల్ అంతా మనకు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో కనిపిస్తుంటది. ఒకానొక సమయంలో ఒక ప్రీస్ట్‌హుడ్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నాడన్న టైంలో, దేవుడు అన్ని చక్కబెడుతున్నాడనే టైంలో ప్రజలకు ఓపిక పోయింది. కల్చర్‌ని చూస్తా ఉన్నారు. చూసినప్పుడు వాళ్ళనింది సమూయేలుకేంటంటే, "సమూయేలు నువ్వు మంచిగా బ్రతికావు కాదనట్లే. కానీ నీ పిల్లలు మాత్రం నీలాగా లేరు. కాబట్టి మాకు ఇది ఇంకొద్దు.
మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం, చుట్టుపక్కల దేశాలను చూస్తున్నాం, చుట్టుపక్కల పరిస్థితులను చూస్తున్నాం. వాళ్ళందరికీ రాజులు ఉన్నారు. రాజులు చాలా బెటర్‌గా చేస్తున్నారు. కాబట్టి నువ్వు, నీ పిల్లలు, దేవుడు ఇదంతా మాకు రీజనబుల్‌గా అనిపించట్లే. మాకు కనిపించే ఒక మనిషి కావాలి. కనిపించే ఒక దిక్సూచి కావాలి. కనిపించే ఒక రాజు కావాలి. కాబట్టి మేము ఇవన్నీ చేయబోతున్నాం అనే విషయాన్ని చెప్తాడు. సో, ఒక దేశంగా మనం చూసినట్లయితే ఇస్రాయెల్ దేశంలో కూడా ఒక డీసెన్సిటైజేషన్ 5 విషయాలు నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. మీరు గమనించండి. డీసెన్సిటైజేషన్, రెండోది రిలాక్సేషన్, మూడోది ఫిక్సేషన్, నాలుగోది రేషనలైజేషన్, 5 డీజనరేషన్. నేను దీని గురించి కొంచెం స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. జస్ట్ మీకు ఒక అవుట్‌లైన్ ఇస్తున్నాను. నేనేం మాట్లాడబోతున్నాను. 5 విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. సో, ఈ మాటలు మనం చూసినట్లయితే 1 సమూయేలు 8వ అధ్యాయం 4, 5 వచనాలు మనం చదువుదాం. దయచేసి ఎవరైనా తెలుగు బైబిల్స్ ఉన్నవారు తెలుగులో చదివి వినిపించగలరు. 1 సమూయేలు 8వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఓకే. అతనితో అనిరి. 20 అధ్యాయాన్ని కూడా మనం గమనించినప్పుడు ఇంకొక 20 అధ్యాయం 20 వచనం ఎవరైనా చదవగలరా? 1 సమూయేలు 8, 20 సేమ్ అధ్యాయం 20 వచనం. జనులు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములు జరిగించుననిరి అని సమయానుభవాన్ని బట్టి నేను ఆ 20 ఆ వచనంలో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని అంతా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో, సమూయేలు దగ్గరకు వచ్చి మాట మాట్లాడినప్పుడు సమూయేలు అంటాడు, దేవా వీరందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. నన్ను కాదంటున్నారంటే దేవుడు అంటాడు, సమూయేలు నిన్ను కాదనేది, నన్ను కాదంటున్నారు. ఎందుకంటే నువ్వు కాదు కదా రూల్ చేసేది, నేను కదా రూల్ చేసేది, నేను కదా ఏలేది. నా కింద నువ్వు ఉండి వాళ్ళకి చెప్తున్నావు నేనేం చెప్పేదో. పరిస్థితిని బట్టి, ప్రభావాలను బట్టి నేను చాలా సున్నితంగా ఉండి మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని నడిపిస్తున్నాను. అయినప్పటికీ వారు కాదన్నారు. వారు కాదని నిన్ను కాదు నన్ను. కానీ నువ్వు ఒకటి మిషన్ చెప్పు వాళ్ళకి. ఒకవేళ రాజే గనక మీకు కావాలంటే రాజు ఇలా ఉండాలని చెప్పు. కానీ రాజు మిమ్మల్ని పెట్టుకుంటే మాత్రం రాజు మిమ్మల్ని ఇలా చేస్తాడని, మిమ్మల్ని వాళ్ళు బానిసలుగా చేసుకుంటాడని, మిమ్మల్ని వాడు వాడుకుంటాడని చెప్పేసి, బాధ పెడతాడని చెప్పేసి చెప్పు. రాజు వచ్చిన తర్వాత మీరు బాధపడి మీరు నా కోసం ప్రార్థన చేస్తే నేను మాత్రం రెస్పాండ్ అవ్వనని కూడా చెప్పు అంటారు. అంటే వాళ్ళంటారు నువ్వేమని చెప్పు మాకేం అర్థం కావట్లేదు. అందరు నేషన్స్ లాగా అంటే మా చుట్టుపక్కల ఉన్న దేశాలందరి వల్ల అందరు కల్చర్స్ లో కింగ్స్ ఉన్నారు. అందరికి రాజులు ఉన్నారు. మనకు రాజు లేడే. మనకి ఖడ్గాలు లేవే, మనకి రథాలు లేవే, మనకున్నదంతా దేవుడే. మాకు ఆ దేవుడు కంప్లీట్ అనిపించట్లే. మాకు కనపడిన దేవుడు కాదు, మాకు కనిపించే మనిషి కావాలి. కాబట్టి అందరి దేశాలకి రాజున్నలాగే మనకు కూడా ఒక రాజు కావాలి. మనకు కనిపించే రాజు కావాలి. మనకు నడిపించే నాయకుడు కావాలి. ఆ దేవుడు నువ్వు నడిపించే నడిపింపు, దేవుడు నడిపించే నడిపింపు మాకు సరిపోవట్లేదు. సింపుల్ గా దట్ ఈస్ హౌ దే మెన్షన్ టు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ బీన్ సెడ్. ఈ విషయం ఇప్పుడు వస్తుందని విషయం సంగతి దేవునికి ఎప్పుడో తెలుసు. కాబట్టి ఇది ద్వితీయోపదేశ కాండం. బైబిల్స్ ఉన్నవారు మరొకసారి ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14-20 వరకు మనం చదవగలం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14-20 వరకు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును అనుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని ఆవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకును గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను.
తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదవచుండవలెను. థ్యాంక్ యూ సిస్టర్. మనం గమనించిన వాక్య భాగంలో ఇది ద్వితీయోపదేశ కాండము. ఇంకా వీళ్ళు కానానికి లేకపోతే ప్రామిస్ ల్యాండ్కి రాక మునిపే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భాగం. ఎందుకంటే దేవుడు తరచుగా మీరు డ్యూట్రానమీ చదివితే ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ అంటే రెండవ, ఉపదేశం అంటే రెండవ ఉపదేశం. అంటే వారు ఇశ్రాయేలీయులు బయలుదేరిన కాడ నుంచి మరి ఈ కానానికి వచ్చేసరికి ప్రామిస్ చేయబడిన వారిలో ఓన్లీ ఇద్దరే వచ్చారు. కాలేబు ఏమంటారు మనం ఇద్దరు చూసాం. ఇంకా మోషే కూడా మనము రానట్టు మనం చూస్తాం. కాబట్టి అందరు కొత్త వాళ్ళు, వాళ్ళందరికీ ద్వితీయ రెండవసారి ఉపదేశం ఇవ్వబడుతుంది. ఆ రెండోసారి ఇస్తున్నటువంటి ఉపదేశంలో మీరు కల్చర్గా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. మిమ్మల్ని అందరినీ చుట్టుపక్కల అన్యులు ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి మిమ్మల్ని ఒక వెలుగుగా నేను తీసుకెళ్తున్నాను. కాబట్టి మీరు అక్కడ నించోవాలి. మీరు వారి కల్చర్తో పాటు మీరు కలిసిపోకూడదు, వాళ్ళ ఆలోచనలతో మీరు కలిసిపోకూడదు. కానీ కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆశలు మీకు పుడుతుంటాయి. పుట్టినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఎలాగ చేయాలి. మీకు రాజు వద్దు, నేనే మీకు రాజు. కానీ మీకు రాజే కావాలనుకుంటే ఆ రాజు ఇలా ఉండాలి. మీలో నుంచి ఒకరిని తీసుకోవాలి, బయట నుంచి రాజుని తీసుకోకూడదు. మీరు నో ఫారినర్. మీ రాజులకి గుర్రాల మీద ఆశ ఉండకూడదు, బంగారం మీద ఆశ ఉండకూడదు, భార్యల మీద ఆశ ఉండకూడదు. కాబట్టి అవి మీరు పెంచుకోవడానికి ఆశ పడకూడదు. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అలాంటి ఆశలతోనే ఉంటారు, అలాంటి ఆశయాలతోనే ఉంటారు. ఒక రాజు అనగానే తన గుర్రాలు చూసి గర్విస్తాడు, ఒక రాజు అనగానే తన బంగారాన్ని చూసి గర్విస్తాడు, ఒక రాజు అనగానే మల్టిపుల్ వైఫ్స్ ఉంటే వాడికి తెలిసినట్టు, వాడికి నచ్చిన, వాడికి మెచ్చిన ఆడదాన్ని, స్త్రీని వాడు భార్యగా తీసుకుంటాడు. వాడికి నచ్చినట్టు వాడు హృదయాన్ని మలుచుకుంటాడు. వాడు హృదయాన్ని వాళ్ళు ఎట్టుబడితే అటు మలుస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక దిక్సూచి ఉండదు, వాళ్ళకంటూ ఒక ప్యాటర్న్ ఉండదు. రాజు ఏం చెప్తే అలాగా నడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలాగా ఇశ్రాయేలు ఉండకూడదు. నా మాట ప్రకారము, నా చెప్పు చేతల్లో, నా అడుగుజాడల్లో, నా ప్రేమలో, నా ఆలోచనలో నా ప్రజలు నడవాలనేది నా కోరిక అనేది దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి రాజు ఒకవేళ ఎవడైనప్పటికి కూడా వాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక కాపీ దాని దగ్గర పెట్టుకొని రోజు చదువుకుంటూ దాని ప్రకారం తను జీవించాలనేది ఇప్పుడు కాదు, ద్వితీయోపదేశ కాండంలోనే క్లియర్ గా దేవుడు చెప్పేశాడు. అండ్ రాజు అనేవాడు నేను వాడికన్నా బెటరు, వీడికన్నా బెటరు, నేను రాజును కాబట్టి నేను ఏమైనా చేయగలనని అనుకోకూడదు. ప్రతి ఒక్కడి ప్రాణం కూడా ఇంపార్టెంటే. రాజు అనేవాడు అందరి ప్రాణాన్ని ఒకేలాగా చూడాలి, మంచిగా చూడాలి. కానీ అతని ప్రాణం మిగతా వాడికన్నా ఎక్కువని, తన ఆలోచన మిగతా వాళ్ళకన్నా ఎక్కువ అని అనుకోకూడదు. ఇంత క్లారిటీగా, ఇంత డెప్త్గా కల్చర్ మనల్ని ఎలాగా నాశనం చేస్తుంది, మిమ్మల్ని ఎలా నాశనం చేస్తుంది, కానీ మీరు నా కోసం ఎలా నించోవాలని దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఆ కల్చరల్ పూల్లో రకరకాలైన కల్చర్స్ మధ్యలో దేవుడు ఇశ్రాయేలుని తీసుకెళ్ళడం మనం చూస్తాం. తీసుకెళ్ళి ఈ విషయాలు మాత్రం చాలా క్లియర్గా చెప్తాడు. సో ఇప్పుడు సౌలు అవ్వచ్చు, మొదటి రాజు సౌలు అవ్వచ్చు, లేకపోతే దావీదు అవ్వచ్చు, సొలొమోన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ ఆలోచన విధానాన్ని, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి ఆలోచన విధానాన్ని పాటించాలి. కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆల్రెడీ సెన్సిటివిటీలో, కల్చరల్ సెన్సిటివిటీలో, ఆలోచన విధానంలో పడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు అప్పటికే పడిపోయారు. కాబట్టి సమూయేలుకు అన్నారు, మాకు అందరి రాజుల వేలే కావాలి, మా రాజు సపరేట్గా ఉండాలని అనుకోలే. దేవుని వాక్యం ప్రకారం, ద్వితీయోపదేశ కాండం ప్రకారం మాకు రాజు ఇలా ఉండాలి, కాబట్టి ఇలాంటి రాజును మనం ఎన్నుకుందాం అని అనలే. దానికైనా దేవుడు అంటాడు, ఓకే సమూయేలు, వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు తెలుసుకోవాలి. నేను చెప్పినటువంటి మాటలను కాదన్నప్పుడు, నా జీవవాక్కును కాదన్నప్పుడు, కల్చర్గా వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళు ఏం అనుభవిస్తారు అనేది లెట్ దెమ్ అండర్స్టాండ్, లెట్ దెమ్ సీ, వి విల్ సీ అని దేవుడు
వాళ్ళ సింపుల్ గా చెప్పాలంటే ఒక భ్రష్టత్వం, చెప్పాలంటే ఒక డిస్ట్రస్ట్, దేవుని మీద అపనమ్మికకి వాళ్ళ హృదయాల్ని దేవుడు అప్పగించినట్టు మనం చూస్తాం. అంటే ఒక సొసైటీ హ్యాస్ బిన్ కరప్టెడ్. సొసైటీ హ్యాస్ బిన్ థింకింగ్ కల్చరలీ సెన్సిటివ్ అండ్ ఇన్సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్. కాంప్రమైజ్ అయిపోయింది, ఆల్రెడీ కల్చర్ కాంప్రమైజ్ అయిపోయింది. ఇస్రాయేల్ పెద్దలందరూ కాంప్రమైజ్ అయిపోయారు. అందుకని సమూయేలు దగ్గరకు వచ్చి ఆల్రెడీ కింగ్ ని ఎంచుకున్నారు. దాంట్లోనే మరి సౌలు అనేవాడు వచ్చి మనం ఎన్నుకోబడ్డం మనం చూస్తాము. సౌలు ఏం జరిగిందో, సౌలు ఏం చేసాడో మనం చూస్తాము. సౌలు ఎంత కాంప్రమైజ్ అయ్యాడో మనం చూస్తాము. దేవుడు వద్దు అన్న పన్నే చేశాడు, చెయ్యొద్దన్న పన్నే చేశాడు. గుర్రాల కోసం చూశాడు. ఇతర దేశాలతో వాళ్ళతో ఏమంటారు జోడి కుదుర్చుకున్నాడు. దేవుడు వద్దు, దాన్ని ఆపేసి ఫుల్ స్టాప్ చేయన్నప్పుడు లేదు అని చెప్పేసి సమూయేలు కాలర్నే పట్టుకున్నాడు, షర్టే చింపేశాడు. సో ఇలాంటి పరిస్థితులన్నీ మనం సౌలు జీవితంలో జరిగింది మనం చూస్తాం. అందుకని సౌలుని దేవుడు రిజెక్ట్ చేయడం మనం చూస్తాం. దాని తర్వాత దావీదుని మనం కన్సిడర్ చేయడం మనం చూస్తాం. దావీదు ఒక షెపర్డ్ బాయ్ నుంచి, ఒక గొర్రెల కాపరి నుంచి ఒక పెద్ద రాజుగా ఎలా ఎదిగాడు, ఎన్ని కష్టాల్లో దేవుడు ఉన్నాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎంత ఆనందంగా తన జీవితాన్ని కష్టాల్లో కూడా ముందుకు నడిపించుకుంటూ వచ్చాడో మనం చూసాం. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. బట్ దావీదు జీవితంలో కూడా దేర్ కమ్స్ అ టైమ్ వేర్ హి ఈస్ కాల్డ్ టు కాంప్రమైజ్, ఈస్ టెంప్టెడ్ టు కాంప్రమైజ్. తన జీవితంలో కాంప్రమైజ్ అవడానికి పరిస్థితులు వచ్చాయి. ఎక్కడొచ్చాయంటే డ్యూటరానమీ ప్రకారం గుర్రాల దగ్గర. ఎవరికైనా గుర్తుందా దావీదు గుర్రాల మీద ఇష్టపడ్డాడు, గుర్రాలని సాధించాడని? నో, గుర్రాల మీద పిచ్చి ఏం లేదు, మోజేం లేదు. బంగారం సిల్వర్ మీద ఏమైనా మోజుపడ్డా? లేదు. ఒక దగ్గర మాత్రం తబ్బిబ్బయ్యాడు, ఇబ్బంది పడ్డాడు. దానివల్ల తన జీవితంలోకి తీసుకొచ్చాడు. సొలొమోన్ చూస్తే మొత్తం ఎన్ని బ్రేక్ చేశాడు అనుకోండి. డ్యూటరానమీ 17, 14, 20లో మనం చూస్తే డు నాట్ మల్టిప్లై హార్సెస్. గుర్రాలను పెంచుకోవద్దు, నీ బలాన్ని అందులో ఉందని చూసుకోవద్దు. డు నాట్ మల్టిప్లై యువర్ వైఫ్స్, ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవద్దు. డు నాట్ మల్టిప్లై సిల్వర్ అండ్ గోల్డ్, బంగారము వెండిని నువ్వు ఎక్కువ చేసుకోవద్దు, ఎందుకంటే నేనే నీ బంగారం, నేనే నీ వెండి. సో నేనే నీ శక్తి, నేనే నీ అహం, నేనే నీ గర్వం. ఇశ్రాయేలీయుల గర్వం దేవుడే. రథాలలోను, భార్యల్లోను, బంగారంలోను, ఆస్తుల్లోను, అంతస్తులోను, కల్చర్ లో ఉన్నటువంటి ఆ గొప్పతనాల మీద మీ గొప్పతనం ఆధారపడి ఉండదు, నేనే మీ గర్వం అని చెప్పి దేవుడు చాలా క్లియర్ గా ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తాం. నేను అన్ని రెఫరెన్స్ మీకు ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు అందరూ బైబిల్ స్టూడెంట్స్ కాబట్టి మీకు రెఫరెన్స్ అన్ని తెలుసు. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎవరీ రిఫరెన్స్, బట్ ఐఎమ్ గివింగ్ థాట్స్ టు యూ సో దట్ యూ కెన్ రైట్ డౌన్ ద థాట్స్ అండ్ స్టడీ పర్సనలీ. ఎందుకంటే చాలా ఉంది, దిస్ ఇస్ ద బిగ్ టాపిక్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ అబౌట్ డేవిడ్ ఆర్ cover everything. I'm not going to give all the answers for every cultural aspect here. బట్ నేను ప్రయత్నం చేస్తున్నాను ఏంటంటే మిమ్మల్ని ఆలోచింపజేయాలి సో కల్చరల్ సెన్సిటివ్ గురించి అని. సో ఇక్కడ మనం చూసినట్లయితే గుర్రాల గురించి ఆశ లేదు, బంగారం గురించి లేకపోతే వెండి గురించి, డబ్బు గురించి ఆశ లేదు. కానీ ఒక దగ్గర మాత్రం దావీదు ఎమోషనల్ గా, మీరు చూసినప్పుడు దావీదు పాటల్లో మాటల్లో ఈజ్ అన్ ఎమోషనల్ మ్యాన్. చూడండి, మనం సెన్సిటివిటీ ఎక్కడ వస్తుందంటే మనం అనుకోవచ్చు ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి, ఈ అక్కకి, అన్నకి చాలా స్ట్రాంగ్ ఉంటాడే, ఇది ఉంటాడు, అసలు దేని విషయంలో కూడా జంకడని. నో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక సెన్సిటివ్ స్పాట్ ఉంటది. కొంతమంది ఎమోషనల్, వాళ్ళకి ప్రేమ కావాలి, వాళ్ళకి సహవాసం కావాలి. కొంతమందికి డబ్బు, కొంతమందికి అందం, కొంతమందికి బండ్లు, కార్లు, ఆస్తి, కొంతమందికి పేరు పలుకుబడి, కొంతమందికి నేత్రాశ, కొంతమందికి జీవబడమము, ఏదో ఒక సెన్సిటివిటీ ఉన్నట్లయితే దావీదు మహారాజులో ఉన్నటువంటి ఒక సెన్సిటివిటీ ఏంటంటే హీఈస్ అన్ ఎమోషనల్ మ్యాన్. తన పాట పాడినా ఎమోషనల్ గా ఉంటది, తన మాట మాట్లాడినా ఎమోషనల్ గానే ఉంటది, తను ప్రార్థన చేసిన ఎమోషనల్ గానే ఉంటది, తను యుద్ధం చేసిన ఎమోషనల్ గానే ఉంటది, తను ఛాలెంజ్ చేసిన ఎమోషనల్ గా ఉంటది. ఎవడో ఛాలెంజ్ లేదు, అలాంటి వాడు ముందుకెళ్ళి ఎవడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుడు మీదకే వస్తున్నాడు అన్నట్టు మాట్లాడతాడు. అంటే హీఈస్ అన్ ఎమోషనల్ మ్యాన్, హీఈస్ అన్ ఎక్స్ప్రెసివ్ మ్యాన్. బట్ అలాంటి ఎక్స్ప్రెసివ్ మ్యాన్ కి మనం చూసినట్లయితే తన జీవితం ఎలా ఉంది, తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, తన భార్యలు ఎలా ఉన్నారు ఇప్పటిదాకా. ఫస్ట్ భార్య ఏమంటారు సౌలు కూతురుగా మనం చూస్తాం. దాని తర్వాత చాలా మంది భార్యలు, అబిగైల్ తీసుకుంటాడు. ఈ భార్యలందరూ ఉన్నట్టు మనం చూస్తాం. మరి ఒకరోజు తను వెళ్ళటం, తన జీవితంలో ఆ ఇన్సెన్సిటివ్ ఆస్పెక్ట్ ని మనం చూస్తాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఇప్పుడు దావీదు జీవితం మన బ్యాక్గ్రౌండ్ లో వెళ్తుంది. జస్ట్ థింక్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ డేవిడ్స్ లైఫ్ అండ్ ఇజ్రాయెల్స్ లైఫ్. ఇస్రాయేల్ జీవితాలు,
వాళ్ళు కల్చరల్గా ఎలాంటి సెన్సిటివిటీలు మరి ఉండలేకపోయారు, ఎలా సెన్సిటివ్ అయిపోయారు కల్చర్కి. దావీద్ ఎలా అయిపోయాడు, ఈరోజు నువ్వు నేను ఎలా అయిపోతున్నాం. దావీద్కి ఇవ్వబడినటువంటి, రాజుగా ఇవ్వబడినటువంటి ఒక గైడెన్స్ ఏంటంటే, యూ షుడ్ నాట్ బీ లైక్ ఎనీ అదర్ కింగ్ అండ్ టేక్ వైఫ్స్ యాజ్ యూ లైక్. దావీద్ ఏం చేస్తాడంటే సౌలుకున్న వైఫ్స్ అందరిని తీసేసుకుంటాడు, కాన్క్యుబైన్స్ అందరిని తీసేసుకుంటాడు. అండ్ దెన్ హీ జస్ట్ కలెక్ట్స్ జస్ట్ లైక్ దాట్. సౌలు కుమార్తె ఉంది, సరిగ్గా ఉండదు, మనోడితో సరిగ్గా ఉండదు, వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. దాని తర్వాత అబిగేల్ని తీసుకుంటాడు. వాళ్ళ భర్త మూర్ఖుడు, తను ఇది అవ్వడం వల్ల తను తీసుకుంటాడు. దాని తర్వాత ఇంకా యాడ్ ఆన్ అవుతా ఉంటారు, వైఫ్స్ యాడ్ ఆన్ అవుతా ఉంటారు. బట్ దిస్ ఇస్ నాట్ హౌ డేవిడ్ యూస్ టు బి రైజ్డ్. నో, దేవుని స్వరాన్ని వింటూ దావీదు ఇలా రాలేదు. కానీ దావీదు డీసెన్సిటైజ్ అయిపోయాడు సంహౌ కల్చరల్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ కింగ్స్ టు టేక్ వైఫ్స్. ఎవరిని నచ్చితే వాళ్ళు తీసుకోవడంలో తప్పే లేదు, రాజులు తీసుకునేవారు ఆ రోజుల్లో. దావీదు మహారాజు మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఏమేమి చేసి వచ్చాడో, ఎలాగ దేవుడు నడిపించాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎన్ని స్వరాలు కలిపాడో, ఎన్ని ప్రార్థనలు చేశాడో, ఎంత ఏడుపు ఏడ్చాడో, ఎంత నిట్టూర్పు మరి వీడ్చాడో, ఇవన్నిటిని మర్చిపోయాడు. ఎందుకంటే రాజు అయిపోయాడు కదా ఇప్పుడు. నౌ హీ బికమ్ ఇన్సెన్సిటివ్ టు గాడ్. డీసెన్సిటైజ్ అయిపోయింది. మన మొబైల్లో సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటాం. స్క్రోల్ చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళట్లేదంటే మనకు చిరాకు వస్తుంది కదా. సో అలాగే దేవుని స్వరాన్ని వినడానికి సంహౌ డేవిడ్ ఈస్ బికమ్ ఇన్సెన్సిటివ్ అండ్ హీ బికమ్ సెన్సిటివ్ టు దిస్ కల్చర్, ద కింగ్ కల్చర్. కింగ్ అయిపోయాడు ఇప్పుడు, కింగ్ అయిపోయాడు, రాజు అయిపోయాడు. ఇంకా ఏమీ పట్టట్లేదు, యాక్చువల్గా పొరలోకి వెళ్ళట్లేదు, డీసెన్సిటైజ్ అయిపోయాడు. ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు ఏ ఉద్దేశంలో, ఎక్కడెక్కడ మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని. కానీ కొన్ని సార్లు మన జీవితంలో దేవుని వాక్యానికి డీసెన్సిటైజ్ ఎంతగా అయిపోతామంటే, అది మన కళ్ళ ముందే ఉంటది, అది మన వెనకలే ఉంటది, అది మన డెస్క్ లోనే ఉంటది. కానీ ఎప్పుడు నువ్వు బైబిల్ తీసి ఎప్పుడు చదివావు నువ్వు నీ జీవితంలో? ఎప్పుడు, వెన్ ఇస్ ద లాస్ట్ టైం దట్ యు ఆర్ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్? ఏం చూస్తున్నావు కల్చరల్ గా? ఏ విషయంలో అయినా అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, పెళ్లిలో అవ్వచ్చు, మినిస్ట్రీలో అవ్వచ్చు. ఏ విషయంలో ఎలా చూస్తున్నావు నువ్వు? మినిస్ట్రీ ఎలా చేయాలనుకుంటున్నావు? ఎవరి కోసం చేయాలనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఎవరైనా టీవీలో చూడాలనుకుంటున్నావా? నిన్ను అందరు చూసి పొగడాలనుకుంటున్నావా? దట్ ఈస్ హౌ వరల్డ్ డస్ మినిస్ట్రీ. ఎవడైనా పక్కన వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిలంథ్రోఫిక్ యాక్టివిటీస్ అంటారు. మానవ రీత్యాగా మనుషులకు ఎందుకు సహాయం చేయాలనుకుంటారు? కుడి చేత్తో సహాయం చేస్తారు, ఎడం చేత్తో సెల్ఫీ తీసుకునే రోజులు ఇవి. అలాంటి ఉద్దేశాలతో సహాయం చేస్తారు, అలాంటి ఉద్దేశాలతో ప్రేమిస్తారు, అలాంటి ఉద్దేశాలతో సేవ చేస్తారు, అలాంటి ఉద్దేశాలతో పాట రాస్తారు, పాట పాడతారు, దేవుని కోసం డబ్బు పెడతారు. ఎందుకంటే నలుగురు పొగడాలని. దట్ ఈస్ ద కల్చర్ దట్ వి లివ్ ఇన్. బట్ దేవుని వాక్యం చెప్తుంది, కుడి చేత్తో చేసినప్పుడు ఎడం చేతికి కూడా తెలియకుండా చేయాలి. నువ్వు పేదవాడికి నువ్వు సహాయం చేసినప్పుడు దేవునికి అప్పు ఇస్తున్నట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ కల్చర్ ఏం చెప్తుంది? నువ్వు ఇచ్చి చెప్పుకో, డప్పు కొట్టుకో, నీ గురించి చెప్పుకో, నలుగురికి నువ్వేంటో చూపించుకో. ఇదొక్క విషయంలోనే కాదు, స్త్రీ పురుషుల విషయంలో, మినిస్ట్రీ విషయంలో, చదువుల విషయంలో. ఈరోజు ఎంతమంది డబ్బుల కోసమే చదువుతున్నారు స్టూడెంట్స్? ఎంతమంది నిజంగా సబ్జెక్ట్ కోసం చదువుతున్నారు? ఎంతమందిని దేవుడిని గౌరవించడానికి, దేవుడిని ఆనర్ చేయడానికి చదువుతున్నారు? ఎంతమంది సేవలు చేస్తున్నారు దేవుని కోసం? వీఆర్ బీన్ డీసెన్సిటైజ్డ్ బై ద మీడియా, సేయింగ్ దట్ నువ్వు ఒక మంచి సేవకుడు అంటే నీకు ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉండాలి, నీకు ఇంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉండాలి, నీకు ఇంత పెద్ద చర్చ్ ఉండాలి, నీకు ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉండాలి, నీకు ఇన్ని బ్రాంచ్లు ఉండాలి. ఇస్ ఇట్ వాట్ బైబిల్ ఇస్ సేయింగ్? నువ్వు బాగా ఆస్తిపరుడై ఉండాలి, నీకు బాగా డబ్బు ఉండాలి, అప్పుడే నువ్వు నిజమైనటువంటి సేవకుడు. ఇస్ ఇట్? పౌలు అలాగే చేశాడా? పేతురు అలాగే చేశాడా? యేసుప్రభు అలాగే చేశాడా? Is it? What the world is teaching us about ministry, about God, about living a disciplined life, about purity? What is happening to our church? We are being desensitized by media, by various things, by culture, by activities, by everything. Not Devudu. Are we sensitive? If we are compromising in that, దేవుని స్వరాన్ని, దేవుని వాక్యం చెప్పినట్టు వినకుండా ఈ లోకం చెప్పినట్టు, ఈ లోకంలో ఉన్నట్టు మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తే, గుర్తుంచుకోండి, మన పతనం అక్కడి నుంచి మొదలవుతుంది. When you compromise because of the culture, you cannot see the Creator in your life. You cannot experience God's care in your life.
అక్కడే మొదలవుతుంది. అండ్ ఇట్ సేస్ దట్ 73% ఆఫ్ పీపుల్ రీసెంట్ గా జరిగినటువంటి ఒక పోల్ లో అగ్రీ దట్ ఓవర్ ఎక్స్పోజర్ టు వైలెన్స్, గ్రాఫిక్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా హస్ మేడ్ దెమ్ లెస్ సెన్సిటివ్ ఆర్ లెస్ ఎంపథిక్ టు ట్రాజడీస్. చూసి 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 మనం ఏమైపోతున్నాం అంటే, కష్టాల్లో ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవాడిని, కనిపిస్తున్నటువంటి మినిస్టీరియల్ నీడ్స్, మిషన్ నీడ్స్ మనకు అర్థం కావట్లే. వీళ్ళు చెప్పిన అర్థం కాదండి, వీళ్ళు చేయలేరండి, ఇదండి అదండి ఇదండి. మనుషులందరూ ఇన్సెన్సిటివ్. పాస్టర్ అట్లే ఉన్నాడు, సంఘం అట్లే ఉంది, వెళ్ళేటువంటి యూత్ అట్లే ఉన్నారు, అందరూ అట్లే ఉన్నారు. సంఘం బ్రష్ పెట్టిపోయింది. ఎవరికి సెన్సిటివిటీ లేదు. ఎవరు మార్చాలి? ఏమవుతుంది మనకి? వీఆర్ కాంప్రమైజ్డ్. సంఘం కాంప్రమైజ్ అయిపోయింది, సంఘ సేవకుడు కాంప్రమైజ్ అయిపోయాడు, సంఘంలో ఉన్నటువంటి యాజకులు నడిపించే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు, యూత్ కాంప్రమైజ్ అయిపోయారు. ఏదైనా బిబులికల్ గా స్టార్ట్ చేసి బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దామంటే మాకు గేమ్స్ లేవు, మాకు ఫన్ లేదు. ఎందుకు? ఎక్కడ గ్యాదర్ అయినా సరే ఫన్, గేమ్స్, ఎంజాయ్మెంట్ ఇవే జరుగుతున్నాయి. చర్చ్ ఇన్స్టెడ్ ఆఫ్ చర్చ్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ చేంజింగ్ ద వరల్డ్, ద కల్చర్ ఇస్ కమింగ్ ఇన్ టు ద చర్చ్. ద కల్చర్ ఇస్ కమింగ్ ఇన్ టు ద చర్చ్ అండ్ స్పాయిలింగ్ ద చర్చ్. ఆ సెన్సిటివిటీని మార్చేస్తుంది. చర్చిలో ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీ పోతుంది. వీఆర్ బీన్ డీసెన్సిటైజ్డ్ బై ద కల్చర్. కల్చర్ వచ్చేస్తుంది మన సంఘాల్లోకి, కల్చర్ వచ్చేస్తుంది మన జీవితాల్లోకి, కల్చర్ వచ్చేస్తుంది నెగిటివ్ గా. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ద కల్చర్ ఇస్ బ్యాడ్. డ్రెస్ వేసుకోవడం బ్యాడ్, ట్రెండింగ్ ఉండడం బ్యాడ్ అని నేను అనట్లేదు. బట్ దెర్ ఈస్ అ ఫిలాసఫీ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ కల్చర్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రెడిషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఆర్ ఎల్స్ ద టీచింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆర్ ద టీచింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్, మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లేనట్లయితే కల్చర్ గా కాంప్రమైజ్. ఇస్రాయల్ ఎలాగైతే కోల్పోయారో, ఆ సెన్సిటివిటీని కోల్పోయారో, రాజు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే వదిలేశారో, రాజుని ఎవడ లోకానుసారమైన రాజులాగా మాకు కూడా కావాలనుకున్నారు. ఈ రోజు సంఘం కూడా కోరుకుంటుంది, లోకంలో ఏం జరుగుతుందో సంఘంలోకి తెచ్చేయండి, కమాన్ బ్రింగ్ ఇట్ ఆన్ ఇన్ టు ద చర్చ్. సంఘంలోకి తెచ్చేయండి. అలాంటి ఆటపాటలు, అలాంటి మాటలు, అలాంటి పిట్టకథలు, అలాంటి క్రిస్మస్. కూడా ఏంటి క్రిస్మస్? ఏం జరుగుతుంది క్రిస్మస్ అప్పుడు? ఎంతమందిని మనం నిజంగా సువార్త ప్రకటిస్తున్నాం? క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ ఫన్, ఎంజాయ్మెంట్. క్రిస్మస్ లో నిజంగా క్రీస్తును మనం పరిచయం చేస్తున్నాం, క్రీస్తులాగా జీవించడానికి, క్రీస్తు మనల్ని ఎలా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? నో. వెన్ ఈస్ ద లాస్ట్ టైం యువర్ చర్చ్ హ్యాస్ వెంట్ ఫర్ ఎవాంజలిజం? సువార్త ప్రకటించడానికి మీ సంఘం అంతా కూర్చొని నీల్ డౌన్ చేసి ప్రార్థన చేసిన రోజు ఏది? చివరి రోజు. సంఘాన్ని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? మీ సంఘం ఏం చేస్తుంది? నువ్వేం చేస్తున్నావు మీ సంఘంలో? ఒక యవనస్తుడిగా వాట్ ఆర్ యూ స్టాండింగ్ ఫర్? మీ సంఘం కల్చరల్ గా కాంప్రమైజ్ అవుతున్నప్పుడు నువ్వు ఎక్కడ నించుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? లేకపోతే నువ్వేనా దాన్ని ప్రమోట్ చేసేది కల్చర్ గా? మనం కూడా అది చేద్దాం, ఇది చేద్దాం, లోకానుసారంగా ఎంజాయ్మెంట్ చేద్దాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కల్చర్ ఈస్ సమ్హౌ tampering your spirituality. It is coming inside your church, inside your heart. Be careful. Point number 2, డేవిడ్ వాజ్ రిలాక్సింగ్. ఫస్ట్ దాన్ని కల్చరల్ కాంప్రమైజ్ అయిపోయాడు, భార్యలు వస్తా ఉంటే తీసుకుంటా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, అందరు రాజులాగా అనుకున్నాడు. రెండోది యుద్ధం చేయాల్సిన టైం అది, అందరు యుద్ధానికి వెళ్ళారు, చాలా సెన్సిటివ్ స్పాట్. మనోడు రిలాక్స్ అవడానికి మేడం మీదకి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఈ కథ అందరికీ తెలిసిందే. బట్ లుక్ ఎట్ దిస్, రిలాక్స్ అవడం తప్పులేదు, కష్టపడినప్పుడు ఇది అవడంలో తప్పులేదు. బట్ బీయింగ్ విజిలెంట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ రిలాక్సింగ్. విజిలెంట్ అంటే మనకు తెలుసు మనం యుద్ధంలో ఉన్నామని. దేర్ ఈస్ నో ఆస్పెక్ట్ ఆఫ్ అ పార్ట్ టైం క్రిస్టియన్. అంటే నేను క్రిస్టియన్ గా ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉంటాను, బట్ శనివారం మాత్రం నాది, నేను చేసుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు. ఈ లోకానుసారం కొంచెం బతికి రిలాక్స్ అయ్యి సినిమాలు చూస్తాను, షికారులు చేస్తాను, మనుషులతో మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను, నా ఇష్టం వచ్చిన సీరియల్ చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే కుదరదు. యు ఆర్ అ ఫుల్ టైమ్ క్రిస్టియన్. వన్స్ యు ఆర్ అ క్రిస్టియన్, వన్స్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, వన్స్ యు ఆర్ అ డిసైపుల్, యు ఆర్ డిసైపుల్ ఫర్ ఎవర్. నువ్వు ఆయన ముఖాముఖిగా చూసినంత వరకు, ఆయన దగ్గరికి చేరినంత వరకు కూడా యూ హ్యావ్ టు బి విజిలెంట్. రిలాక్స్ అవ్వచ్చు, బట్ యూ హ్యావ్ టు బి విజిలెంట్. రిలాక్స్ అవ్వాలంటే కింద రిలాక్స్ అవ్వచ్చు, దావీదు ఏదైనా చేస్తుండొచ్చు, బట్ ఈ షుడ్ బి విజిలెంట్. హిజ్ రోల్, హీజ్ ఎ కింగ్, రైట్? ఎవరి భార్యని అట్టట్టు చూస్తాడు? దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఎవరిది ఆశించకూడదు, 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ అది. సో యువర్ రిలాక్సేషన్ ఆల్సో హ్యాస్ టు హ్యావ్ లిమిట్స్. సినిమాలు చూడకూడదు, లేకపోతే సరదాగా బయటకు వెళ్ళకూడదు, ఎంజాయ్ చేయకూడదు అని కాదు. క్రిస్టియన్స్ అంటే ఏం ఉండకూడదు, ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. వెన్ యూఆర్ ఎంజాయింగ్, యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ లిమిట్స్. యూ షుడ్ సీ దట్ యువర్ విజిలెంట్. ఏది నువ్వు ఒకవేళ మూవీ చూస్తున్నావు అనుకో, చాలా మంది మన స్టూడెంట్స్ ఉంటారు, అడుగుతూ ఉంటారు, నా చూడకూడదు అంటే, నో నో నో, దట్ ఈస్ నాట్ వాట్ ద బైబిల్ ఈస్ వెరీ క్లియర్లీ సేయింగ్. బట్ వాట్ బైబిల్ ఈస్ సేయింగ్, యూ షుడ్ బి విజిలెంట్.
లాస్ట్ టైం ఒక అబ్బాయి వెళ్ళాడు, కల్కి చూసి వచ్చానన్నా అన్నాడు. ఏం అర్థమైంది బాబు అన్న. కల్కి అంతా, కల్కి మూవీ చాలా పెద్ద మూవీ, ఇది చాలా బడ్జెటెడ్ మూవీ, చాలా మంది అవైటెడ్ మూవీ. సో ఈ మూవీలో చాలా మంది మల్టీ స్టారర్ యాక్టర్స్ ఉన్నారు, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దాత, ఇట్లా ఇట్లా అని చెప్పాడు. సో వాట్ యు అండర్స్టాండ్, సో చూడవచ్చా చూడకూడదా, చూసేసిన తర్వాత అడుగుతున్నాడు. అడుగుతుంటే నేను అన్నాను, ఓకే ఏంటి చూసావు, ఏంటి నువ్వేం నేర్చుకున్నావు దాని నుంచి అంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బైబిల్ అన్న, బైబిల్లో చెప్పినట్టే ఉన్నది, సెకండ్ కమింగ్ గురించి కూడా ఒక మాట మాట్లాడాను. ఎవడు చెప్పాడు నీకు అన్నాను. అంటే నేను ఎమ్మటే రివ్యూ చేసి నేను తనతో మాట్లాడిన విషయం ఏంటంటే, వాట్ ద మూవీ ఈస్ ట్రైంగ్ టు టార్గెట్ ఇస్, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల గ్రంథాల నుంచి చెప్పేది ఒకటే. సో కృష్ణ ఇస్ ద ఇన్కార్నేషన్, ఎపిటోమ్ ఆఫ్ యునో ది కల్కి. కల్కి ఇస్ ద లాస్ట్ మ్యాన్, ది మనం సెకండ్ కమింగ్ గురించి మాట్లాడతాం, మెస్సే మళ్ళీ వస్తాడని మాట్లాడతాం కదా. సో దే ఆర్ ఆల్సో పాయింటింగ్ అవుట్ అండ్ దేర్ ఫిలాసఫీ. డైరెక్టర్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, డైరెక్టర్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ డైరెక్టర్, డైరెక్టర్ ఇస్ ఎ హిందూ డైరెక్టర్, అండ్ డైరెక్టర్ హ్యాస్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ ఈస్ ట్రైంగ్ టు పుట్ దట్ అండ్ సేయింగ్ దట్ అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల్లో చూపించిన ఒకటే. రోక కళ్యాణం కోసం దేవుడు అనేవాడు వస్తుంటాడు, అనీతి పెరిగినప్పుడు దేవుడు అవతారం ఎత్తాడు, దశావతారమే కలికి, కలికి రాబోతున్నాడు అనేటువంటి ఆస్పెక్ట్ లో మూవీ అంతా జరిగింది. సో ద పాయింట్ ఏంటంటే, ఈ బైబిల్ చదవని ఈ స్టూడెంట్ సరదాగా వెళ్ళాలని అనుకున్నాడు, వెళ్ళి సినిమా చూసాడు. మా పాయింట్ అంటే సినిమా చూడకూడదు అని కూడా నేను అనట్లేదు ఇక్కడ, ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ హియర్. మై పాయింట్ ఇస్, నువ్వు సినిమా చూసేటప్పుడు నువ్వేం చూస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నీ మైండ్కి తెలుసా? ఆర్ యూ స్టాండర్డ్ అంటే నీకు అంత స్పిరిచువాలిటీ ఉండదు, నిన్ను అర్థం చేసుకునేటువంటి, నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ మూవీ, ఆ ఫిలాసఫీని అర్థం చేసుకునేంత స్టాండర్డ్ నీకుందా, క్లారిటీ నీకుందా? అంత క్లారిటీ నీకు ఉన్నప్పుడు అంతేనో నువ్వు అసలు ఆ టైమే వేస్ట్ చేయవు. ఒకవేళ వచ్చినా సరే యూ కెన్ డిసర్న్ ఇట్. నీకు ఆ డిసర్న్మెంట్ లేనప్పుడు ఆ మూవీ నీ థియాలజీని మార్చేస్తుంది, నీ అండర్స్టాండింగ్ ని మార్చేస్తుంటది. హోమోసెక్షువాలిటీ గురించి ఈ రోజు మారిపోయింది, సంఘంలో ఉన్నటువంటి ఆలోచన మారిపోయింది. మొగోడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆ పాస్టర్ కెన్ బి ఎ గే, ఆ పాస్టర్ కెన్ బి ఎ లెస్బియన్. స్వలింగ సంపర్కుడు ఒక పాస్టర్ అవ్వచ్చని చెప్పినటువంటి రోజులు ఇవి. ఆల్రెడీ మెథడిస్ట్ సంఘంలో, ఇండియన్ మెథడిస్ట్ చర్చెస్ లో, అబ్రాడ్ మెథడిస్ట్ చర్చెస్ లో కూడా ఇట్ ఈస్ కమ్. స్వలింగ సంపర్కులు పాస్టర్లు అవ్వగలరు. ఈ కెన్ బి ది హెడ్ ఆఫ్ ది చర్చ్, డీకన్స్ అవ్వగలరు అనేటువంటి కల్చరల్ ఆస్పెక్ట్ లో మనం ఎక్కడ జరిగింది ఇదంతా? సమ్ పీపుల్ ఆర్ రిలాక్సింగ్, బీయింగ్ లీడర్స్ ఇన్ ద చర్చ్, బీయింగ్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. వీఆర్ కాంప్రమైజ్. ఎంత కాంప్రమైజ్ అయిపోయామంటే, ఒక రోజు ఆ చెత్తని దేవుడు ఏదైతే చేయకూడదు, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారం ఏదైతే చేయకూడదు అన్నాడో, ఆ చెత్తని తీసుకొచ్చి మనం ఖచ్చితంగా ఇట్స్ ఓకే టు డూ ఇట్ బికాస్ we are assuring it, we have been desensitized, we are relaxed about it. యుద్ధం అనేది మర్చిపోయాం. సో డేవిడ్ ఈజ్ రిలాక్సింగ్ వితౌట్ బీయింగ్ విజిలెంట్. తను ఏమై ఉన్నాడో, తన రాజు అనేది, తన దేవుని బిడ్డ అనేది మర్చిపోయి రిలాక్స్ అవుతున్నాడు. అలా రిలాక్స్ అవ్వకూడదు. మనం రిలాక్స్ అవ్వచ్చు, బట్ డోంట్ రిలాక్స్ బియాండ్ వాట్ యూ షుడ్ బి డూయింగ్. పాయింట్ నెంబర్ 3 ఈస్ ఫిక్సింగ్ హిజ్ ఐస్. చూశాడు, చూడకూడదు చూశాడు, చూసి వెంటనే తన కళ్ళు చెప్పుకోవాలి కదా. తను ఏం చేస్తున్నాడు దావీదు? ఫిక్స్ చేశాడు. ఎవరి అమ్మాయి, ఎవరికి సంబంధించిన అమ్మాయి? హౌ కెన్ ఐ హ్యావ్ హర్? ఎందుకంటే అలవాటు అయిపోయాడు. ఇప్పటికే ఎంతమంది భార్యలు ఉంటాడు, ఎవడైనా అర్థం చెప్పాడా? అటు తీసుకుంటావు, నువ్వు తీసుకోకూడదు అని చెప్పాడా? ఎవరు చెప్పలా. సో he is fixing his eyes. He's fixing his eyes. And when you fix your things on eyes rather than Jesus, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. యేసు వైపే చూచుచు నీ పరుగును కొనసాగించని హెబ్రీయులకు రాసిన పత్రిక మనకి హెచ్చరిస్తుంది. కానీ సమ్ టైమ్స్ వి ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ దిస్ వరల్డ్. మనకు నచ్చిన విషయాల్ని, మన సెన్సిటివ్ గా ఉన్న విషయాల్ని, మనకి ఆశ పుట్టించే విషయాల్ని, మనకి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాల పట్ల మన కళ్ళుని కేంద్రీకరించి వాటి వైపే చూస్తాం. ఎప్పుడైతే నీ కళ్ళతో చూస్తావో నీ శరీరం నాశనం అయిపోద్ది, నీ శరీరం దానికి వంచనకు గురవుతుంది. అండ్ యువర్ మైండ్ విల్ బి ఫిక్స్డ్. నేను ఎలా దీన్ని సంపాదించుకోవాలి, నేను కోరుకున్న దాన్ని నేను అలా అనుభవించాలి అనేటువంటి ఆలోచనలకి మైండ్ వెళ్ళిపోతుంది. సో మైండ్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ ఐస్. అందుకని గుడ్డోళ్ళకి టెంప్టేషన్ తక్కువ అంట, వాళ్ళకి కూడా ఉంటది, బట్ గుడ్డోళ్ళకి టెంప్టేషన్ తక్కువ. చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, దే ఆర్ బెటర్ ఆఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే ద మోర్ వి సీ, ద మోర్ వి హియర్, ద మోర్ వి లిజన్, ద మోర్ వి టేస్ట్. పంచేంద్రియాలతో మనం చేసే ప్రతి పని మన మైండ్స్ ని కన్ఫర్మ్ చేస్తాయి ఈ వరల్డ్ కి. సో దావీదు చూస్తున్న దాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. దావీదు ఇక్కడ దేవుడిని మర్చిపోయినట్టు కాదండి. డిసిప్లిన్స్ ఆఫ్ గాడ్లీ మ్యాన్ లో కెంట్ హ్యూక్స్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా రాస్తాడు. వెన్ యు ఆర్ ఫిక్సింగ్ యువర్ ఐస్, ఇట్ ఈస్ నాట్ దట్ యు ఫర్గాట్ గాడ్. దావీదు జీవితంలో ఇప్పుడు దేవుడు లేడని కాదు,
దావీదుకి దేవుడికి మధ్యలో ఒక తుప్పట్లాగా ఈ పరిస్థితి వచ్చింది సిచ్యువేషన్. ఇప్పుడు దావీదు ఏం చూస్తున్నాడంటే తన దేవుడిని చూడలేకపోతున్నాడు. తన కళ్ళ ముందున్న ఆ అందాన్ని చూస్తున్నాడు. తన కళ్ళ ముందున్నటువంటి ఆ అనుభవాన్ని చూస్తున్నాడు. తన ఆలోచన మారిపోయింది. తన బ్రెయిన్ మారిపోతుంది. తన థింకింగ్ మారిపోతుంది. ఫిక్స్ అవుతా ఉన్నాడు. చూసాడు. కోరుకుంటున్నాడు. కావాలి. ఆ రోజు అవ్వ ఎలాగైతే కోరుకుందో, ఆ రోజు యేసు ప్రభువుని ఎలాగైతే మరి సాతానుడు శోధించడానికి ప్రయత్నం చేశాడో, ఈ రోజు దావీదుకు కూడా అలాంటి ప్రశ్నే. అలాంటి ఆలోచనే. కానీ దావీదు బెండ్ అయిపోయాడు ఇక్కడ. ఎమోషనల్ గా బెండ్ అయిపోయాడు. డబ్బు మీద లేదు, బంగారం మీద లేదు, గుర్రాల మీద లేదు. కానీ స్త్రీ మీద ఆశ కలిగింది. వెంటనే ఏం చేశాడు దావీదు? దావీదు రేషనలైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎలాగా మీరు కథ చదివితే నేను చెప్పట్లేదు, టైం లేదు కాబట్టి. అంటాడు దాంట్లో ఆయన చిన్న ప్యాసేజ్ రాస్తాడనమాట. ఉరియా కొంచెం ముసలాడు అనుకుంటా. సో కాబట్టి దానివల్ల బెత్షెబాకి అంత ఆనందం కలగదనుకుంటా. కాబట్టి వై కాంట్ ఐ గివ్ దట్ జాయ్ టు హర్, దట్ హ్యాపీనెస్ టు హర్. సో ఎంత థింక్ చేశాడంటే, అమ్మమ్మమ్మో మీరు చదివితే తెలుస్తుంది, టైం లేదు కాబట్టి నేను అవన్నీ దాని గురించి వెళ్ళట్లేదు, మీకు అందరికి తెలిసిన స్టోరీనే. ఎంత ప్లాన్ చేస్తాడు, ఎంబటే ఫిక్స్ చేశాడు, పిలిపించుకున్నాడు, తనతో చేయించాడు, చేయకూడని పని చేశాడు. దాని తర్వాత రేషనలైజ్ ఎంతగా చేశాడంటే లాస్ట్కి హీ వాంటెడ్ టు కిల్ యూరియా. రేషనలైజ్ చేసేసాడు. ఎంత రేషనలైజ్ చేసేసాడంటే తను ఎంత చేయాలనుకున్నాడో, ఎంత చేయకూడదో, ఎన్ని విధాలుగా ఆలోచించాలో అన్ని విధాలు అంత కురుకుడుగా. అంటే దేవుని కోసం ఆలోచించే ఒక వ్యక్తి, దేవుని కోసం పాటలు పాడే ఒక వ్యక్తి, దేవుని కోసం ఆలోచించే వ్యక్తి సౌల్ని చంపడానికి అవకాశం వచ్చినా ఇతని అనాయింటెడ్ పర్సన్ కదా అని ఎలా నేను చంపుతానని ఉండేటువంటి వ్యక్తి, పోతే పోన్లే అనే వ్యక్తి, యోనాతాన్ని అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి, తన జీవితంలో ప్రేమ అనుభవాలతో ముందుకు నడిచినటువంటి వ్యక్తి, ఇంత గొప్ప అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం అంత నించున్నటువంటి ఒక దేవుని బిడ్డ ఇలాంటి పనులు ఎలా చేస్తాడండి? ఎలా చేయగలడంటే సాధ్యమే. అందుకనే సోదర సుందర్ సింగ్ కూడా అంటాడు, దేవుని భక్తుడు అంటాడు, దేవుని కోసం చచ్చిపోవడం చాలా ఈజీ, కానీ దేవుని కోసం బతకడం చాలా కష్టం. ఎందుకంటే రోజు నువ్వు చంపుకోవాలి అనే మాటని చెప్తుంటాడు. కాబట్టి ఈ రోజు మనం గమనించినట్లయితే ఎంత రేషనలైజ్ చేశాడంటే దావీదు తన జీవితంలో దేవుడు చెప్తున్న ప్రతి స్వరాన్ని పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి హీఈస్ రేషనలైజింగ్ ఇట్. అండ్ చివరిగా మనం చూసినట్లయితే డీజనరేషన్ అయిపోయింది. ఎంత డీజనరేషన్ అయిపోయాడంటే ఈ లాస్ట్ గాడ్. ఇట్స్ బిన్ 2 years ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 1.5 year 2 years అవుతా ఉంది. నాతాను ప్రవక్త వచ్చి ఒక పారబుల్ చెప్పి ఏం జరిగిందని చెప్పేంత వరకు కూడా మరి దావీదు జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చేశాడు తెలుసా ఈ మధ్యకాలంలో దావీదు? ఆ కోరుకున్న స్త్రీ భర్తను చంపించాడు. ఎలా చంపించాడంటే నీచంగా క్రూరంగా చంపించాడు. మోసం చేసి చంపించాడు. నమ్మినోడిని మోసం చేసి చంపించాడు. నమ్మకానికి మారిపోయారైనటువంటి దావీదు నమ్మించి మోసం చేశాడు. కోరుకున్న దానికోసం, ఆశించిన దానికోసం. దేవుని వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది, నేను రెఫరెన్స్ చేస్తాను. దేవుడు అంటాడు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అన్నటప్పుడు అంటాడు, సమూయేలు గ్రంథంలో మనం 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం గమనించగలం. దావీదు నువ్వు భార్యలను అడిగితే నేను ఇవ్వనా అంటాడు. ఏంటి? భార్యలను అడిగితే దేవుడు భార్యలను ఇస్తాడా? లుక్ ఎట్ ది లార్డ్, హౌ గాడ్ ఈస్ సీయింగ్ ఇట్. కల్చర్ మనల్ని ఎంత ఇన్సెన్సిటైజ్ చేస్తుందంటే దేవుడిని మనం ఇది అడగలేము, దేవునితో మనం ఇది చెప్పుకోలేము, దేవుడికి చెప్పుడు వేస్ట్, మనం చెప్పడం వేస్ట్, లెట్ us ఎంజాయ్ అవర్ లైఫ్ అనేటువంటి ఆస్పెక్ట్ లో కల్చర్ మనల్ని తీసుకెళ్ళిపోద్ది. కానీ దేవుడు అంటున్నాడు ఒక సూటి ప్రశ్న దావీదు నువ్వు భార్యలను అడిగితే నేను భార్యను ఇవ్వనా అంటే, భార్యలను ఇస్తాడని కాదు, మనసు మారుస్తాడేమో, తనకు అర్థమయ్యే విధంగా చెప్తాడేమో. కానీ ఆర్ యూ విల్లింగ్ దిస్ మార్నింగ్ యాజ్ వీఆర్ లిజనింగ్ టు దిస్? నీ కల్చర్ నిన్ను ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి నీకు చాలా ఇష్టమైన విషయాన్ని అడగడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే దేవుడికి అర్థం కాదులే, ఇది సంఘానికి అర్థం కాదులే, ఎవరికి ఇది అర్థం కాదులే, నా ప్రాబ్లం నాది, ఎవడి ప్రాబ్లం వాడిది, ఎవడి జీవితం వాడిది, కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నాను ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గుర్తుపెట్టుకో, దావీదు పడిపోయినప్పుడు నువ్వెంత నేనెంత. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్, డెఫినెట్లీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. బట్ తను అలాగా క్షీణించిపోయి నశించిపోయాడంటే ఒక రోజుతో అయింది కాదు, ఇది కొన్ని సంవత్సరాల నుంచి తన జీవితంలో అటాక్ జరుగుతూనే ఉంది.
దావీదు సంహౌ బిన్ కాంప్రమైజ్డ్, డీసెన్సిటైజ్ అయిపోయాడు. నేను దేవునితో ఉన్నాను కదా, నేను దేవుని బిడ్డను కదా, గొలియాతునే కొట్టాను కదా, గొలియాతుని కొడితే ఆ రోజు కొట్టావు, ఈ రోజు మళ్ళీ ఇంకో గొలియాతు వస్తాడు. కానీ దావీదైతే ఇట్లా ఫిజికల్ గా గొలియాతు రాకపోవచ్చు, కానీ శారీరకంగా గొలియాతులు రాకపోవచ్చు, ఫిజికల్ గా రాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికమైన గొలియాతులు మన జీవితంలోకి వస్తారు. ఆర్ వి సెన్సిటివ్? ఆర్ వి సెన్సిటివ్? ఇఫ్ నాట్, వీఆర్ గోయింగ్ టు డీజనరేట్. మీరు గమనించినట్లయితే దావీదు ఎంత కోల్పోయాడో మీరు గమనించినట్లయితే చెప్పలేరు. తను ఎలాంటి 10 ఆజ్ఞలను యాక్చువల్ గా అట్టర్గా ఆయన తిరస్కరించడం మనం చూస్తాం. 10 ఆజ్ఞల్లో మొదటి 5 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవి, చివరి 5 ఆజ్ఞలు కూడా మనిషికి సంబంధించినవి, మనిషితో మనం చేయాల్సినటువంటి రిలేషన్షిప్ గురించి సంబంధించినవిగా మనం చూడగలం. సో నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, ఏది దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పేరెంట్స్ డిసానర్ చేయకూడదు, దేవుణ్ణి గౌరవించాలి. డేవిడ్ హ్యాస్ లాస్ట్ ఎవ్రీథింగ్. అడల్టరీ కమిట్ చేశాడు, 7th కమాండ్మెంట్. అండ్ దెన్ దేవుడు ఏదైతే చెప్పాడో ఎవరు చేయకూడదని చెప్పాడో, హీ బికమ్ అ స్లేవ్ టు దాట్. అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నావు అనేది డజంట్ మ్యాటర్. నీ సంఘం ఎంత గొప్ప స్థితిలో ఉందో, నువ్వెంత స్థితిలో ఉన్నది అనేది డజంట్ మ్యాటర్. వెన్ యూ స్టార్ట్ టు కాంప్రమైజ్, you continue to compromise. ఆధ్యాత్మికంగా when you compromise, when you spiritually compromise, when you compromise and not listening to God's voice. చాలా మంది అనుకుంటారు క్వైట్ టైం ఏముందండి, పర్సనల్ బైబిల్ స్టడీ ఏముందండి, దేవునితో సహవాసం. నువ్వు ఒక్కసారి కాంప్రమైజ్ చూడు, నీ జీవితంలో కాంప్రమైజ్ నీ ఇంటి గుమ్మానికి వచ్చి కొడతానే ఉంటది, తలుపు తడతానే ఉంటది. నువ్వు కాంప్రమైజ్ అవుతూనే ఉంటావు. నీ ఉద్యోగంలో కాంప్రమైజ్ అవుతావు, నీ వ్యాపారంలో కాంప్రమైజ్ అవుతావు, నీ కుటుంబంలో కాంప్రమైజ్ అవుతావు, నీ జీవితంలో దేనికి నించోలేవు. When you are not able to stand before God, you can't stand before anybody, anything in your life. ఓడిపోతావు, నీచంగా ఓడిపోతావు. దానివల్ల వచ్చిన కాస్ట్ ఏంటో తెలుసా? దీనివల్ల వచ్చిన కుమారుణ్ణి కోల్పోయాడు. తన సొంత కొడుకే తన సొంత కూతుర్ని రేప్ చేసేసాడు. తామారు తన కూతుర్ని హాఫ్ బ్రదర్ ఆమ్నోన్ రేప్ చేశాడని తామారు అన్న ఏం చేశాడంటే ఆమ్నోని మర్డర్ చేశాడు. ఎలా మర్డర్ చేశాడు? సేమ్ దావీదు ఎలాగైతే ఉరియాని మర్డర్ చేయడానికి ఎలాగైతే ప్లాన్ చేశాడో, వాళ్ళ కొడుకు మైండ్ లో కూడా అదే ఉంటది. ఎక్కడి నుంచి వస్తారు నీ కొడుకులు? నీ దగ్గర నుంచే కదా. నీ మైండే వస్తుంది నీ పిల్లలకి, నీ ఆలోచన వస్తుంది నీ పిల్లలకి. పాస్టర్కు ఉన్న ఆలోచనే సంఘానికి ఉంటుంది, సంఘానికి ఉన్న ఆలోచన పాస్టర్కి ఉంటుంది. అందరు దొంగలైపోతారు. ఒక్కరు కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడితే, సిన్ ఈజ్ నాట్ ఇండివిజువల్. సిన్ నెవర్, బైబిల్ మీరు చదవండి, పాపం ఎప్పుడు కూడా ఒకరిని పట్టుకొని వదిలిపెట్టదు. పాపం ఒకళ్ళలోంచి ఎంటర్ అవుతుంది, మొత్తాన్ని నాశనం చేస్తుంది. వైరస్ లాంటిది. ఎప్పుడు అనుకోవద్దు పాపం నన్ను ఒక్కడిదే, పాపం నా పర్సనల్ పాపం అని. నో, సిన్ ఈజ్ నెవర్ సింగులర్, సిన్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్, ఇట్ ఈస్ కమ్యూనల్. ఒక్కడు పాపం చేస్తే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది, ఒక్కడు పాపం చేస్తే సంఘం అంతా ఇబ్బంది పడుతుంది. సంఘంలో ఒక వ్యభిచార కుటుంబం ఉంటే సంఘం అంతా ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇంట్లో ఒక్కడు వ్యభిచారంలోకి పట్టుబడి ఇదైతే నాశనం అయిపోతుంది. తాగుడుకో, జూదానికో, చెడుకో, మర్డర్కో, నాశనానికి ఇదైతే మొత్తం అవదా? మీ సంఘంలో ఒకటి మర్డర్ చేశాడండి, ఆ కుటుంబం అంతా అనుభవిస్తుంది దాన్ని, కాన్సిక్వెన్సెస్ సంఘం అంతా అనిపిస్తుంది. ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మర్డర్ చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎస్ ఆర్ నో? సింప్లీ సేయింగ్ ద గిల్ట్ ఈస్ నాట్ ఓన్లీ ద పర్సన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది కమ్యూనిటీ. సో తన కుటుంబం నాశనం అయిపోయింది. అబ్షలోము దావీదు వెంట పట్టాడు, నాకు ఆ రాజ్యాధికారం కావాలి. నేను ఏం చేశాడు తెలుసా అబ్షలోము? అందరి ముందు, మీ అందరికి తెలిసిన స్టోరీ, దావీదు కాంకుబైస్ వదిలేసి దావీదు బయటకు వెళ్తే వాళ్ళందరితో వ్యభిచరించాడు. ఎక్కడ వ్యభిచరించాడు తెలుసు? అందరు చూడాలి. దావీదు అన్ని క్లోజ్ చేసి బెత్షెబాని తీసుకెళ్లి రూమ్ లోకి తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా చేశాడు. కొడుకు ఏం చేశాడు తెలుస్తే? అందరికి తెలిసినట్టు రోడ్డు మీద అందరి ముందు అందరు కనిపించేటట్టు చేశాడు. దావీదుకున్నటువంటి ఆ స్మైల్ పోయింది, ఆనందం పోయింది, ఆ రక్షణ ఆనందం పోయింది. దేవుడు అంటే నాకు చాలు, నాకు ఏం వద్దు అని పాటలు పాడుకునే వ్యక్తి ఈ రోజు అన్ని ఉండి నెట్టూర్పు విడుస్తున్నాడు, కన్నీటు పరిగెడుతున్నాడు, కొడుకు దగ్గర నుంచి పరిగెడుతున్నాడు. ఎక్కడికి పోద్ది పాపం? ఎక్కడికి పోదు, తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు కాంప్రమైజ్ ఎక్కడికి పోదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. నువ్వు కాంప్రమైజ్ అయితే నీ కుటుంబం కాంప్రమైజ్ అవుద్ది, నీ కుటుంబం కాంప్రమైజ్ అయితే నీ సంఘం కాంప్రమైజ్ అవుద్ది, నీ సంఘం కాంప్రమైజ్ అయితే యావత్ సార్వత్రిక సంఘం కాంప్రమైజ్ అవుద్ది. సంఘంలోకి సమస్త చెత్త లోపలికి వచ్చేస్తుంది. ప్రపంచాన్ని మార్చాల్సిన మనము, దేశాన్ని ప్రపంచాన్ని తలకిందులు చేసి దేవుని కోసం గెలవాల్సిన మనము, ఈరోజు మన ప్రపంచాన్ని మనమే నాశనం చేస్తున్నాం. ఈరోజు ఎన్ని సంఘాలు గట్టిగా ఉన్నాయండి? ఎంతమంది యువతులు గట్టిగా ఉన్నారు?
ఎంతమంది దేవుని కోసం నించున్నాం? ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ వెరీ హార్డ్. కల్చర్ ఈజ్ అటాకింగ్ అస్. మనకి ఇష్టమైనటువంటి విషయాల ద్వారా సంఘాన్ని సాతానుడు జల్లెడ పట్టించాలనుకుంటాడు. సంఘం ఓడిపోతుంది. సంఘం ఓడిపోతుంది. We are all compromising. అందరం కూడా కాంప్రమైజ్ అవుతాం ఒక్కొక్క దగ్గర. సంఘం ఈరోజు ఓడిపోతుంది. As a youth in the church, as a pastor in the church, as a leader in the church, do you have the discernment? నీకు అజ్ఞానం ఉందా? కల్చర్కి ఎదగలవా? సంఘాన్ని బలపరచగలవా? సంఘాన్ని నిలబెట్టగలవా? It's very hard. 3-4 things I wanted to give as a takeaways to stand for against the culture. Number 1, accountability. Accountability లేకుండా you can't stand against the culture. సంఘాన్ని నువ్వు నిలబెట్టలేవు. సంఘానికి నువ్వు విలువైన పాత్రగా నడుచుకోలేవు. నీ వాల్యూస్లో, నీ రెస్పాన్సిబిలిటీస్లో, నీ కమిట్మెంట్లో, నీ ఓనర్షిప్లో, నీ జాబ్లో, నీ కేరింగ్లో, నీ సేవలో యూ హ్యావ్ టు బి అకౌంటబుల్. అకౌంటబుల్గా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. నువ్వు పట్టించుకోవాలి. అలాగే నేను పట్టించుకున్న వారికి నువ్వు లెక్క చెప్పాలి. మొదటిగా దేవునికి, రెండవదిగా నీ సహవాసానికి నువ్వు లెక్క చెప్పాలి. రెండోది ప్రార్థన వాక్యం నీ జీవితంలో ఎప్పుడు అది నీ చెవిటిని, నీ కళ్ళని విడిచిపోకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ గైడ్ యూ. లేకపోతే యూ విల్ ఫెయిల్. మూడోది నీ మైండ్. మైండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏం వింటున్నావు, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, డబ్బు విషయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, రిలేషన్షిప్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నావు, కులం గురించి ఏం ఆలోచిస్తున్నావు, మతం గురించి ఏం ఆలోచిస్తున్నావు, జాబ్ గురించి ఏమనుకుంటున్నావు, ఆస్తి గురించి ఏమనుకుంటున్నావు, పట్టణం గురించి ఏమనుకుంటున్నావు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి జీవితంలో దేని గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడిని నువ్వు మధ్యలో పెడుతున్నావా లేదా? ఒకవేళ నువ్వు చూసుకోకపోతే యు కాంట్ స్టాండ్ అగేన్స్ట్ కల్చర్. నువ్వు నించిపోతే నీ సంఘం ఎలా నించుంటుంది, నీ కుటుంబం ఎలా నించుంటుంది? హౌ యూ విల్ స్టాండ్ అగేన్స్ట్ ద కల్చర్? కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడితే కాంప్రమైజ్ అయిపోతాం. సంఘం బతుకుందనే కానీ అది జీవోత్సవం అయిపోతుంది. అది చచ్చిందే.
దాంట్లో ప్రేమ ఉండదు, నీతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఆదివారం చర్చికి వెళ్తాం, ఫెలోషిప్ ఉండదు. బికాస్ we know what is happening in churches. There are many churches where police will come and guard and put the locks to the churches. మీకు తెలుసో తెలియదు, దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప ఆలోచన ఈ కల్చరల్ కాంప్రమైజ్ ద్వారా మనం కోల్పోతున్నాం. మనకు తెలియట్లేదు, సరదాగా చిన్నది అనుకుంటున్నాం, కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాస్ట్ అటెడ్ టు ఇట్. సో ఈరోజు ఆలోచన చేద్దాం. తెస్సలోనిక 1 తెస్సలోనికలకు 4:3-8 ఈ శరీరాన్ని, నీ జీవితాన్ని, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్. మనకి అవేర్నెస్ ఉందా లేదా? దయచేసి అందరూ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం. ఈ మాటలు నేను చెప్తున్నటువంటి తరుణంలో నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ డెకేడ్ ఐ మీన్ మినిస్ట్రీ. చూసి Young people, looking at young people, looking at churches, looking at leadership, we are compromising a lot and we are losing the essence of being the church of God. దేవుని యొక్క సంఘం అనడానికి అనర్హంగా అయిపోయాం. So this is the time. It doesn't matter who you are as you listen. ఒక సేవకుడిగా నువ్వు వింటున్నా, ఒక యూత్గా నువ్వు వింటున్నా, ఒక లీడర్గా నువ్వు వింటున్నా, జస్ట్ ఒక చర్చ్ గోవర్గా నువ్వు వింటున్నా, గుర్తుపెట్టుకో, the culture is trying to attack you and make you away from God. Are you compromising? Are you compromising? నీ జీవితంలో అకౌంటబిలిటీ ఉందా? నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? నీ జీవితంలో నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ బౌండరీస్ నువ్వు జాగ్రత్త పెట్టుకుంటున్నావా? వెన్ యు ఆర్ రిలాక్స్డ్, ఆర్ యు విజిలెంట్? రియాలిటీని రియాలిటీగా చూస్తున్నా. వన్స్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, వాట్ అబౌట్ టుడే? ఈ రోజు నువ్వేంటి? దేవుని కోసం కమిట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవితం ఎలా ఉంది? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? లేకపోతే ఎందుకు వినలేకపోతావు? సినిమాకు చూపించండి, షికార్కు చూపించంటే ఇంట్రెస్ట్, బైబిల్ చదవడానికి ఎందుకు రావట్లేదు నీకు? దేవుని వాక్యాన్ని ఎందుకు ఆనందించలేకపోతున్నావు? ఎందుకు బలంగా చెప్పలేకపోతావు? ఆలోచించాలి. God is reminding us there is a cost related to compromising for culture. కల్చర్ కాంప్రమైజ్ అయిపోతే మనందరం వేళ చెల్లించాలి. మనందరం కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం. వినటువంటి వాక్య భాగంలో నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఆల్ దిస్. దావీదు అన్ని కోల్పోలేదు. చివరికి మిగిలింది ఆనందం, మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు దావీదు. ఈరోజు నువ్వు నేను కూడా దావీదు స్థితిలో ఉంటే అలాంటి స్థితిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఒకరోజు ఆల్రెడీ దావీదు స్థితిలో మనం ఉంటే పశ్చాత్తాపడదాం, వెనకొద్దాం, మనల్ని మనం కట్టుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, మన సంఘాన్ని కడదాం, దేవుని నామాన్ని కనపడదాం. దేవుడు ఈ సమయాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.